తెలుగులో ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ కానీ బిజినెస్ ఐడియాస్ కానీ చాలా తక్కువ మంది ఇస్తున్నారు. అంటే ఇచ్చినా కూడా ఏదో అరకొరగా ఇచ్చేస్తున్నారు. మనం ఏంటంటే మన ఛానల్ టీం ఏంటంటే అట్లా కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుని ఇది ప్రాక్టికల్గా చేస్తే వర్కౌట్ అవుతుందా అవదా అనే విషయాలను తెలుసుకుని మరీ ఇన్ఫర్మేషన్ని మనం వీడియోల రూపంలో ఇస్తున్నాం. కాబట్టి మీ యొక్క చిన్న బాధ్యత ఏంటంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్ని ఎక్కువ జనాలకి వెళ్ళేలా చూడండి. ఎందువల్లంటే ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఒకవేళ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళు ఒకవేళ ఖాళీగా ఉన్నారు, ఉద్యోగం చేసుకోవడానికి ఇబ్బందిగా భరిస్తుంది అనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నటువంటి వీడియోస్ ఇవి. కాబట్టి వీలైనంత ఎక్కువగా మీరు ఈ వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ విషయానికి ఈ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ 20,000 పెట్టుబడితో చేయబోయేటువంటి ఎంప్లాయ్మెంట్ ఐడియానండి, బిజినెస్ ఐడియానండి, ఈ విషయానికి వస్తే ఇందులో మనం గానుగు తెలుసు. మనకి గానుగు లాంటి దాన్ని మనం ఇంటి దగ్గర చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఒక కంప్యూటర్ టేబుల్, ఈ ప్లేస్ అంతా పట్టేంత ప్లేస్, కంప్యూటర్ కాదు మనకు కావాల్సిన ఆ ప్లేస్, దాని మీద ఒక 2-3 కంప్యూటర్లు పట్టేంత ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఆ ప్లేస్కి మనం ఒక ఐటమ్ తీసుకొచ్చి పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ చేయాలి. అయితే దానికంటే ముందు మీకు ఈ మధ్య కాలంలో ప్రజల్లో మీకు విఆర్కే డైట్ వల్ల అనండి, లేకపోతే డాక్టర్స్ వల్ల అనండి, చాలామంది వల్ల ఆయిల్స్ విషయంలో సరైనటువంటి క్లారిటీ వస్తుంది. జనాలంతా కూడా ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి, నూనెల విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా కొనుక్కుంటున్నారు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే, ఇప్పటికీ చాలామంది అంతే, కానీ చాలామంది మారుతున్నారు. ఎక్కువగా రెవల్యూషన్ వచ్చింది ఆయిల్ విషయంలో. వేరుశెనగ నూనెని 80 రూపాయలకి లీటర్ కొనుక్కోవడం, ఒక కేజీ వేరుశెనగే 100 రూపాయలు ఉంటే వీళ్ళు 80 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారని కూడా ఆలోచించకుండా తక్కువ రేటుకి వచ్చేస్తుంది అనేసి కొంచెం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు కొనేసుకోవడం, ఇట్లా కాస్త తక్కువ లెవెల్లో ఆయిల్ని కొనుక్కోవడం. తర్వాత ఆరోగ్యంగా ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు మిగులుతున్నాయని కొనుక్కుంటున్నారు, కానీ రేపు పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళకి చాలా అమౌంట్ ఖర్చు అయిపోతుంది, వేలల్లో ఖర్చు అయిపోతుంది. సో అది మన హెల్త్ ఇష్యూస్ రావటానికి ఉన్న ఎన్నో కారణాల్లో ఒక 20 కారణాలు ఉంటే టాప్ 1లో ఉండేది ఆయిల్. సో ఆయిల్ విషయంలో అందరికీ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఆయిల్ వీలైనంతగా మనమే చేయించుకోవాలి. అది వేరుశెనగతో కావచ్చు, లేకపోతే కొబ్బరితో కావచ్చు, లేకపోతే ఏదైనా ఏ రకమైనటువంటి సన్ఫ్లవర్ కావచ్చు, ఏ రకమైనటువంటి నూనె వాడినా కానీ అది మనమే చేసుకోవాలి, మన ద్వారానే చేయించుకోవాలి తప్ప అసలు బయట ఆయిల్ కొనకూడదు. రిఫైన్డ్ ఆయిల్ చాలా డేంజరస్ ఏ కంపెనీదైనా అనేటువంటి రివల్యూషన్ కానీ ఆలోచన కానీ జనాల్లో ఈ మధ్య గడిచిన ఒక 5 సంవత్సరాలు అనుకోవచ్చేమో, 5 సంవత్సరాల్లో బాగా పెరుగుతోంది. సో అది మనం ఒక బెనిఫిట్గా మార్చుకోవచ్చు మన బిజినెస్కి. ఎట్లా అంటే 20,000 రూపాయలకి ఈ నూనె ఎక్స్ట్రాక్ట్ మిషన్లు అమ్ముతున్నారు. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మిషన్ అని కొడితే మీకు ఇండియా మార్ట్లో అక్కడ దొరుకుతాయి. 20,000 నుంచి 30,000 ఉంటాయి. ఇంకా బాగా కాస్ట్లీది కావాలంటే 1,00,000 కూడా ఉంటాయి. బట్ 20,000 దాంతో మనం ఏ రకంగా డబ్బులు సంపాదించవచ్చు అనే దాని గురించి చూద్దాం. 20,000 అంటే ఎగ్జాక్ట్గా 20,000కి పైన ₹1 కూడా పడకూడదంటే ఉండదు కదా, అట్లాగని మరీ తక్కువ కాదు కదా. అటు ఇటుగా 20,000 నుంచి 30,000 రూపాయల లోపు డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పెట్టుకుని ఒక ప్లేస్లో మనం ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత దీని నుంచి ఏ రకంగా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీకు విపరీతమైన అవగాహన పెరిగిన తర్వాత జనాలు ఏం చేస్తున్నారంటే ఒక బంచ్ ఆఫ్ వేరుశనగనండి, సన్ఫ్లవర్ సీడ్స్ అనండి, లేకపోతే కొబ్బరి నూనెతో కూడా ఫుడ్ వండుకోవడం స్టార్ట్ చేశారు. వీటి ద్వారా నూనెని వాళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కనుక కాస్త చుట్టుపక్కల ఏరియాస్లో సరైనటువంటి అవగాహన జనాలు తీసుకురాగలితే, ఎందుకంటే పిండి మరలు ఎంత అవగాహన వచ్చింది ఈ మధ్య. ఇళ్ళ దగ్గరే అందరూ కూడా ఇడ్లీ పిండి అమ్మేస్తున్నారు, ఇంటి దగ్గరే పిండి మరలు ఆడిస్తున్నారు. సో అట్లాగే దీన్ని కూడా మనం నలుగురికి స్ప్రెడ్ చేసుకుని మా ఏరియాలో కాలనీలో ఇట్లా పెడుతున్నామమ్మా, మీకు ఎప్పుడైనా నూనె ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మేము నూనెని ఇట్లా చేసి అవుట్పుట్ ఇవ్వాలి, నూనెని మంచి క్వాలిటీగా అంటే మాకు చెప్పండి అని చెప్తాం. అప్పుడు రా మెటీరియల్ మనం పెట్టుకోకర్లా, మనం పెట్టుకుంటే అది వేరే స్టోరీ, అది కూడా చెప్తా. మనం పెట్టుకోకుండానే వాళ్ళకి ఎంత నూనె కావాలనే దాని గురించి వాళ్ళు కొబ్బరిలో వేరుశెనగో సన్ఫ్లవర్ సీడ్స్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి నూనె కింద ఇస్తాం. మన మెషిన్లో పైనుంచి పోస్తే ఒక పక్క నుంచి తుక్కంతా వెళ్ళిపోయి కిందకి మనకి నూనె వచ్చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టంలో మనం చేస్తున్నప్పుడు గంటకి 4 లీటర్ల వరకు ఈ యొక్క అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. 4 లీటర్ల నూనెని ఇవ్వగలుగుతుంది 20,000 లేదా 25,000 మెషిన్ అయితే. అదే 1,00,000 మెషిన్ అయితే ఇంకా ఎక్కువ, మీకు దాదాపు ఒక గంటకే అది 15 లీటర్ల వరకు ఇచ్చే పరిస్థితుంది. కానీ మనం 20,000 దాని నుంచి మాడుకుంటాం కాబట్టి గంటకి
4 లీటర్లు ఇది ఇవ్వగలుగుతుంది. సో మీరు రోజుకి 7 గంటలు పని చేయగలిగితే ఒక్కొక్క లీటర్ మీద అంటే లీటర్ చొప్పున ఛార్జ్ చేయాలి మనం టైం కాకుండా. సో ఒక్కొక్క లీటర్ మీద 30 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద చేయాలి మీరు. రా మెటీరియల్ అవన్నీ మీరు తెచ్చుకోకర్లా. మీరు సరైనటువంటి మార్కెటింగ్ చేసుకుని చుట్టుపక్కల మార్కెటింగ్ అంటే మీరు వెళ్ళి ఫోటోలు హోర్డింగ్లు ఏం పెట్టక్కర్లా. జస్ట్ మౌత్ టాక్. ఏరియాలో ఉండేటువంటి ఆంటీలు, అంకుల్స్, పిల్లలు, కుర్రాళ్ళు అందరితో మాట్లాడుకుంటూ ఎక్కువగా జనాల్లో మన గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా బలానా వాళ్ళు పెట్టారంటే, బలానా అంకుల్ పెట్టాడు, బలానా ఆంటీ పెట్టింది, బలానా అక్క పెట్టింది, అన్నయ్య పెట్టాడు మాట్లాడుకుంటారు కదా. అట్లా రాను మార్కెటింగ్ కనుక పెంచుకోగలిగి మీరు గంటకి 4 లీటర్లు బయటికి తీయగలిగితే మీకు ఈజీగా గంటకి 120 రూపీస్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు రోజుకి 7-8 గంటలు పనిచేసినా ఈజీగా ఒక 900 రూపాయల వరకు అటు ఇటు వస్తే నెలకి ఈజీగా 25,000 నుంచి 27,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. మీకు ఇక్కడ డైలీ ఇన్వెస్ట్మెంట్ రా మెటీరియల్ లేదు. మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కరెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రెండే ఉంటాయి. మీ టైం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది నేను చెప్తూ ఉంటాను. సో అది మెయిన్ ఇన్వెస్ట్మెంట్గా మీరు పెట్టుకోవాలి దీంట్లో. లేదు మా దగ్గర కాస్త ప్లేస్ ఉంది, మనీ కూడా ఉన్నాయంటే, రేపు పొద్దున నిజంగా మార్కెటింగ్ తర్వాత మన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారంటే 2-3 మెషిన్స్ పెట్టుకుంటే మీరు ఒక్కొక్క మెషిన్ మీద ఈజీగా 20-25 వేలు సంపాదించుకుంటే మంచి అమౌంట్ అవుతుంది. ఒక ఐడియా ఇది. సో ఒక స్ట్రాంగ్ ఐడియా. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఎక్సలెంట్గా ఉంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. భారీగా లక్షలు పెట్టకుండా, లక్ష మెషిన్ కూడా కాకుండా 20-25 వేల్లో ఒక మెషిన్ తీసుకుని మీరు ట్రై చేయొచ్చు. ఇండియా మార్ట్లో కూడా మెషిన్స్ ఉన్నాయి, లేదా బయట కూడా మీకు దొరికితే కాస్త గూగుల్లో అది సెర్చ్ చేస్తే. సో ఇలాంటి ఐడియాస్ని మనం ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫీమేల్స్ అందరికీ ఇంట్లో ఉండి ఇట్లా చేయాలనుకునే ఆడవాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మగవాళ్ళకు కూడా ఇంట్లో ఉండి ఇట్లా చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. కుర్రాళ్ళకి ఇంకా బాగుంటుంది. చెస్ట్ 20,000తో వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళైతే ఎక్కువ మార్కెటింగ్ అది చేసుకోగలుగుతారు. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా చేయమని నా యొక్క బిగ్ రిక్వెస్ట్.